నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 5వ అధ్యాయము దుందుకారి ప్రేతతత్వమును పొందుట ఉద్ధరింపబడుట. 65వ శ్లోకము. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి సప్తాహశ్రవణే కృతే. సప్తాహశ్రవణమును చేయు మానవుని యొక్క హృదయ గ్రంథులు విడిపోవును, అతని యొక్క సమస్త సంశయములు పటాపంచలైపోవును, కర్మలన్నీ నశించిపోవును. 66వ శ్లోకము. సంసార కర్దమాలేప ప్రక్షాళన పటీయసి కథాతీర్థే స్థితే చిత్తే ముక్తిరేవ బుధై స్మృత. ఈ భాగవత కథారూపమైనటువంటి తీర్థజలము సంసారము అనేది బురదపోతను కడిగివేయటలో సమర్థవంతమైనది. మనిషి చిత్తమునందు ఇది స్థిరముగా ఉండిన ఎడల అతనికి నిశ్చయముగా ముక్తి లభించి తీరునని విద్వాంసులు వక్కాణించెదరు. 67వ శ్లోకము. ఏవం భ్రువతి వై తస్మిన్ విమానం అగమత్తదా వైకుంఠవాసిభిర్యుక్తం ప్రస్ఫురద్దీప్తిమండలం. దుందుకారి ఈ రీతిగా విషయములు అన్నిటినీ తెలుపుచుండెను. ఇంతలో వైకుంఠవాసులకు పార్షదులతో కూడిన ఒక విమానము అతని కొరకై వచ్చి దిగెను. ఆ విమానం యొక్క కాంతులు దగదగా మరియుచు వలయాకారముగా వ్యాపించుచుండెను. ధన్యవాదములు.